హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఇప్పటికే పాత పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరూ కూడా బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ రెండు పనులు తప్పనిసరి అయితే చేసుకోవాల్సి అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఏంటి ఆ వివరాలు అన్ని వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకుందాం అనమాట. ముఖ్యంగా నెల మారిందంటే, కొత్త నెల వచ్చిందంటే చాలా విషయాలు మొత్తం మారిపోతుంటాయి. సో అందులో భాగంగానే ఈ జూలై నెల మీకు బ్యాంకులో కనుక ఏమైనా ముఖ్యమైన పని ఉన్నా, పెన్షన్ తీసుకోవాలనుకున్నా లేదా ఇతర పనులు ఉన్నా కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ప్రతి నెల మాదిరిగానే జూలైలో కొన్ని బ్యాంక్ సెలవులు అయితే ఉన్నాయి. ఏ రోజుల్లో బ్యాంకులు మూతపడుతున్నాయి అనేది ఒకసారి తెలుసుకుందామండి. సో ఇక మరో 2 రోజుల్లో కొత్త నెల స్టార్ట్ కాబోతుంది. సో రేపు వెళ్ళండి. ఇక మొత్తం మీద అయితే ఇక మొత్తానికి ఇక్కడ వచ్చేసి ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి రేపు కొత్త నెలలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇందులో వచ్చేసి దీనివల్ల డబ్బులు విత్డ్రా చేసుకోవడం, డిపాజిట్ చేయడం, ఈకేవైసీ అనేది అప్డేట్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సాధారణంగా సెలవులు, స్థానిక పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు బట్టి జూలైలో 2026 దేశవ్యాప్తంగా బ్యాంకులు కొన్ని సెలవులు అయితే ముందుగానే ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో సంబంధించి ఏ రోజులు ఎందుకు సెలవు ఉందని తెలుసుకుందాం. ఇక జూలై 5 తారీఖున ఆదివారం అవుతుంది, అందరికీ సాధారణ సెలవు. తర్వాత జూలై 11న రెండో శనివారం అవుతుంది. అదేవిధంగా జూలై 12 తారీఖున ఆదివారం సాధారణ సెలవు అవుతుంది. ఆదివారం 19 తారీఖు సాధారణ సెలవు. 20 తారీఖున 4వ శనివారం, ప్రతి నెల కూడా 4వ శనివారం బ్యాంకులో సెలవు ఉంటుంది. జూలై 26న సాధారణ సెలవు ఆదివారం అయితే ఉంటుంది అన్నమాట. సో కాబట్టి దేశంలో ఎక్కడ బ్యాంకులు పని ఉన్న ఆ రోజుల్లో అసలు ప్లాన్ చేసుకోవద్దనమాట. సో కొన్ని రాష్ట్రాలు అయితే ఇక మిజోరంలో అయితే సోమవారం అంటే జూలై 6 తారీఖున కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక కొన్ని అంటే జూలై 16 తారీఖున ఒడిశా, ఉత్తరాఖండ్లో కూడా రథయాత్రలో బ్యాంక్ సెలవు ఇచ్చారు. 17 తారీఖు జూలై మేఘాలయలో సెలవు ఇచ్చారు. జూలై 18 తారీఖున సిక్కింలో ఇక ఒక పండుగ అయితే ఉందన్నమాట. ఈ రకంగా అయితే జూలై 22 తారీఖున పండుగ అయితే ఉంది. సో మొత్తానికి జూలై మొత్తం మీద అయితే బ్యాంకులకు సంబంధించి 12 రోజులు అయితే సెలవులు అయితే ఉన్నట్లు దేశవ్యాప్తంగా. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రత్యేక సెలవులు ఏం లేవు, కానీ కేవలం 2 శని ఆదివారాలు మాత్రమే కలిపి 6 రోజులు సెలవులు అయితే ఉన్నాయన్నమాట. సో యథావిధంగా బ్యాంకులు మూసినప్పటికీ డిజిటల్ సేవలు అయితే యథావిధంగా పనిచేస్తాయి అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ ఉంటే ముందు వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఇక ఈరోజు ఈ జిల్లాలకైతే పెన్షన్ల డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి. ఇక జోగులాంబ, గద్వాలు, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలతో పాటు కొరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాల జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకైతే ముందుగానే స్టార్ట్ కావడం జరిగింది. కొన్ని జిల్లాలకు సంబంధించి లేట్ అవుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇక కొన్ని జిల్లాలకు 22 తారీఖు స్టార్ట్ అయిన వరకు ఈ నెల 20 తారీఖు అంటే దాదాపు 30 తారీఖు వరకు కంప్లీట్ అవుతుంది అనమాట. కొన్ని జిల్లాలకైతే ఈ నెల అయితే వచ్చే నెల మనకు పిలుస్తాం కాబట్టి పెన్షన్లకు సంబంధించి 10 తారీఖు వరకు అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మీరు ఒకవేళ తీసుకుంటే ఎస్ అని, తీసుకోకపోతే నో అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా 2010 రూపాయలు, 4010 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా చెప్పింది, ఎందుకంటే జూలై 1 నుంచి దాదాపు 48,000 మంది లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసింది. లిస్ట్ అయితే ఇచ్చారనమాట. దరఖాస్తు సంబంధించి ఇప్పటికే ఇందులో వితంతులు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. వీరంతా కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్సులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీ దగ్గరలో రేషన్ కార్డు సంబంధించి ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు సో ఇక కొన్ని డాక్యుమెంట్లు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఫామ్ అనేది ఒకటి తీసుకోవాలి. మీ సేవ సెంటర్లో, ఎంపీ సెంటర్లో, పంచాయతీ కార్యదర్శిలో అందుబాటులో అవుతుంది కాబట్టి నింపి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఉంటుందా ఉండదని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ నెలకు సంబంధించి పాత పెన్షన్లు అయితే ఇచ్చారు. వచ్చే నెలలో కొత్త పెన్షన్లతో పాటు పెంపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు తీసుకున్న వారికి అందరికీ కూడా 5,000 అంటే దాదాపు 5,000 రూపాయలు, దాదాపు 1,000 రూపాయలు పెంచితే 3,000 రూపాయలు అనేది అవుతుందన్నమాట. సో ప్రభుత్వ ఖజానా బట్టి 500 లేదంటే 1,000 రూపాయలు పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ తెలంగాణలో కొత్త విధానం ఏంటంటే లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకున్న వారికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి ఈ విధానం అనర్హులను తీసేసి అర్హత ఉన్న వారందరికీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్ల ప్రక్రియ అనేది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే షురు అయినట్లు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో మొత్తానికి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇచ్చారు.